హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతతో గలగల. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లిపాయలు గసగసాలు కర్రీ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాలింతరాలు కూడా తినడానికి బాగుంటుంది కర్రీ. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 లాలిక్కాయలు, 4 లవంగాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 6 వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, టెక్స్చర్ ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది, బాగా మెత్తగా అవసరం లేదు. సరే, పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందాము. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేదాకా. మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఫ్రై అయిన లోపు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయ రేకులు అనేవి పెద్దగా ఉంటాయి, చూడండి నా దగ్గర ఎంత పెద్దగా ఉన్నాయో. అలా వేసుకుని ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ రేకులు వేసుకుని బాగా మగ్గనిద్దాము. చూడండి, గోల్డెన్ కలర్లో ఆనియన్స్ అయ్యాయి, అలాగే వెల్లుల్లిపాయ కూడా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కర్రీ ఘాటుగా ఉంటుంది, కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గసగసాల పేస్ట్, అది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది కర్రీ వండే అంతసేపుని. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గి పెడదాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, బాగా మగ్గింది. సరే, ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ బాగా ఎల్లుల్లిపాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం సరిపడా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే కర్రీ అయితే అడుగు పడుతుంది. గసగసాలు కదండి, కొంచెం కర్రీ అడుగు పడుతుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్కి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మంచి గ్రేవీ కర్రీ అనమాట, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేడివేడిగా గసగసాలు వెల్లుల్లి కర్రీ వేడివేడి రైస్లో వేసుకుని రైనీ సీజన్లో తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పుడు మా స్కూల్కి కర్రీ తీసుకుని వెళ్తే జీడిపప్పు కర్రీ అని అడిగేవారు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది చాలా బాగుంటుందన్నమాట. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.